తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ ఆధ్వర్యంలో పత్తికొండ 4 స్తంభాల కూడలిలో మంగళవారం వినూత్నంగా మరమరాలు అమ్ముతూ నిరసన తెలిపారు. నిరుద్యోగులు ఇక తెలుగు యువత మరమరాలు అమ్ముతూ జాబ్ క్యాలెండర్ 2024లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడా జగన్ అని ప్రశ్నించారు. 5 సంవత్సరాల పాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడా అని నిరసన తెలిపారు. నిరుద్యోగ యువతకి సంఘీభావంగా అడ్వకేట్లు మైరాముడు, బాలభాష, మల్లికార్జున, తాయన్న, రవి, బోరుగులు ఇక కారా కొనుగోలు చేసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోకనాథ్ మాట్లాడుతూ జగన్ ఇచ్చిన హామీలు అన్నీ బుట్టదాఖలయ్యాయని విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేరు అన్నారు. గ్రామ వార్డు, డివిజన్ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్లను నియమించి అవి కూడా ఉద్యోగాలను ప్రచారం చేసుకునే స్థాయికి దిగజారడం సిగ్గుచేటని అన్నారు. మెగా డిఎస్సి నిర్వహించి 23,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి విస్మరించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేశారని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక 1,345 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు శ్రీకాంత్ చౌదరి, తుగ్గలి మండలం తెలుగు యువత ఉపాధ్యక్షుడు గంగసాని మోహన్, అశోక్, ప్రసాద్ తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు 4 సంవత్సరాల 9 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వ ఆఫీసులో ఒక ఉద్యోగస్తుల్ని భర్తీ చేసిన పాపాల పోలేదని చెప్పి ఈరోజు తెలుగు యువత రాష్ట్ర ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పత్తికొండ పట్టణంలో నిరసన కార్యక్రమం